నా పైన ప్రశ్నించడానికి వరుసగా కేసులు కడుతున్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈయన ఈవీఎం ఎమ్మెల్యే అన్నాడు, ఇప్పుడు బాలకృష్ణ ఏదో అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానం ఏంటని చూసాం, ఆ హై హ్యాండెడ్నెస్సో లేదా ఇంకొకటో. ఆ రోజు ఎస్ బాలకృష్ణ గారు తాగారు, ఆ పెగ్గు కలిపిందని జగన్ గారు పేరెత్తాడు. మరి అవి రెండు వాస్తవమే కదా, నేనేమి తీసుకుని వచ్చి లేనిది ఉన్నట్టు ఏం సృష్టించలేదు కదా. ఈయన మాట్లాడిందే అవును, ఎస్ తాగాడని చెప్పాడు బాలకృష్ణ. మరి అది తీసుకొచ్చి నేను ఫేస్బుక్లో పెడితే నా పైన మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి కేసు కడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోండి, ఇదే స్థాయిలో పోరాడతాం. మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా? రెడీగా ఉన్నాను, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మేము ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. అన్నీ తెగించే ఇవాళ మేము కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. భయపడే వ్యక్తులం కాదు, కూర్చొని మాట్లాడతాం. ఎంత మీరు ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చి ఎంతమందితో మీరు ఫోన్లు చేయించి రిక్వెస్ట్లు చేయించినా కానీ ఇక్కడ ఆగే సమస్య లేదు. అరెస్ట్ అయితే తోపులు అయిపోరు, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోరు. చేసేదానికి ఒక పద్ధతి విధానం, నువ్వు దేనికోసం పోరాడేవన్నది అవసరం. మేము పోరాడేమంటే రాష్ట్ర ప్రజల కోసం, లేకపోతే సమస్యల పైన. నువ్వు పోరాడుతున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం, ఇక్కడ నేను ఇంకా రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాను అని తెలియచేయడం కోసం, అధినాయకుడి కోసం పోరాడుతున్నాం. నేను అధినాయకుల కోసం పోరాడలేదు ఏ రోజు కూడా, తెలుగుదేశం పార్టీ కానీ మేము ప్రజల కోసం పోరాడాం, ప్రజల పక్షాన పోరాడాం. అలా పోరాడినప్పుడు నిన్ను స్వాగతిస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూర్చోబెట్టాలి కూర్చోబెడతారు.